ఈరోజు మనం శ్రీకాళహస్తి దేవాలయం గురించి తెలుసుకుందాం. సృష్టి స్థితి లయకారుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో 4వదైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా కూడా పరిగణిస్తారు. ఈ ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ తరువాత చోళరాజులు, విజయనగర రాజులచే నిర్మించబడినది. ఈ ఆలయం తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడుగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే, కన్నప్ప ఆలయం కొండపైన ఉంటే దేవుడి ఆలయం కింద ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా దర్శనమిస్తుంది. రాహు అమ్మవారికి వడ్డాణంగా ఉంటుంది. ఇక్కడ పాతాళ గణపతి, దక్షిణామూర్తి, సహస్రలింగేశ్వరాలయము కూడా ఇక్కడ కనిపిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెంగల్వరాయునిగా కొలుస్తారు. ప్రపంచంలో మరెక్కడా ఈ పేరు ఉండదు. అదేవిధంగా ఆలయంలో ఉండే ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. ఈ కాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద మాత్రం నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. అలాగే ఎలాంటి గ్రహణ సమయంలో అయినా కూడా తెరిచి ఉంచే దేవాలయం ఇది ఒక్కటే. ఎలాంటి గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచి పూజలు అందుకునే ఏకైక దేవాలయం శ్రీకాళేశ్వర దేవాలయం. శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్ళీ మళ్ళీ సందర్శించటానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఇక్కడ శ్రీకాళహస్తి దేవాలయంలోనే రోమశ మహర్షి దూర్జటి దేహాలను ఆ ఆలయ ద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు అని గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయితే మన ఈ శ్రీకాళహస్తి అని మనం తలుచుకోగానే మొదట గుర్తు వచ్చేది రాహుకేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయి అని నమ్ముతారు. ఇక జ్ఞాన ప్రసూన అమ్మవారికి కేతువు వడ్డాణంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ఆ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఆ ఆలయంలో జరిగే ఈ శాంతి పూజలలో ఒకేసారి 100 మంది పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాలలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున శనీశ్వరునికి చేసే పూజలు తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మరి ఈ గుడికి శ్రీకాళహస్తి అని ప్రాశస్త్యం ఎందుకు వచ్చిందో, ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక సాలీడు వర్షం మరియు ఎండ నుండి శివలింగాన్ని రక్షించటానికి తన వలను నేసింది. శివుడు దాని ప్రయత్నాన్ని అగ్నితో నాశనం చేసినప్పటికీ ఒక సాలీడు వర్షం మరియు ఎండ నుండి శివలింగాన్ని రక్షించటానికి తన వలను నేసింది. శివుడు దాని ప్రయత్నాన్ని అగ్నితో నాశనం చేసినప్పటికీ సాలీడు ఆ భగవంతుడికి ఆశ్రయం కల్పించే ప్రయత్నంలో తనను తాను అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేసుకుంది. ఇక పాము గురించి చూద్దాం. ఒక పాము శివలింగాన్ని తన రత్నాలతో అలంకరించింది. హస్తి అంటే ఏనుగు. ఒక ఏనుగు శివలింగాన్ని తన తొండంతో శుభ్రం చేసి పూజించింది. ఈ 3 జంతువులు ఇక్కడ శివలింగాన్ని పూజించి దాని ద్వారా మోక్షాన్ని పొందాయని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రానికి
శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. సాలీడు శివునికి శివలింగానికి ఎండ వాన ఏం తగలకుండా ఉండాలని చెప్పేసి తన బూజుతోటి నెట్టులాగా పరిచేదట. ఇకపోతే పామేమో తను ఈ నవరత్నాలు ముత్యాలు ఉంటాయి కదా పాముల దగ్గర, అవి తీసుకొచ్చి శివలింగానికి అలంకరించేదట. తరువాత హస్తి అంటే ఏనుగేమో తొండంతో నీళ్లు తీసుకొచ్చి శివలింగాన్ని కడిగి పూలతోటి చక్కగా పూజ చేసేదట. ఈ మూడు కూడా ఇలా పూజ చేస్తూ ఉన్నాయి. ఒకరోజు సాలీడు ఇలా శివలింగం చుట్టూ బూజు పెట్టడం పాముకు నచ్చలేదు. నచ్చక ఆ బూజునంతా తీసేస్తుంది. తరువాత ఏనుగుకి ఈ రాళ్ళు అన్నీ ముత్యాలన్నీ పెట్టడం ఏనుగుకు నచ్చదు. దాంతో అక్కడున్న ముత్యాలన్నిటి తన తొండంతో తోసేసి శివునికి నీళ్లతో అభిషేకం చేసి చక్కగా పూలతోటి అలంకరిస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కోపం పెంచుకుంటాయి. ఎందుకంటే నేను ఇంత మంచిగా పూజ చేస్తే అవన్నీ తీసేసి మళ్ళీ పూలతోటి అలంకరిస్తుంది, నేను పెట్టిన రత్నాలన్నీ పడేస్తుంది అని చెప్పేసి పాముకి ఏనుక్కి అలాగే సాలీడుకు కూడా కోపం వచ్చి అవన్నీ కూడా అసలు ఇట్లా ఎవరు చేస్తున్నారు అని చూద్దామని చెప్పేసి కాపు కాస్తాయి అన్నమాట. అయితే పాము పూజ చేసుకొని చుట్టూ చక్కగా రత్నాలను అలంకరించి పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. అయితే అప్పుడే ఏనుగు వచ్చి ఆ రాళ్ళన్నిటి తోసేయటం పాము చూస్తుంది. దాంతో మరుసటి రోజు ఆ రాళ్లలో ఏనుగు సంగతి పట్టుబడదామని చెప్పి చక్కగా రాళ్లల్లో దాక్కుంటుంది. అంటే ఆ ముత్యాలు శివలింగంలోని ముత్యాలల్లో దాచుకుంటుంది పాము. ఇదేమీ తెలియని ఏనుగు వచ్చి ఆ రాళ్ళన్నిటినీ తొండంతో అటు ఇటు నెట్టేయడంతో ఆ పాము ముందుగా అనుకున్న ప్రకారమే ఏనుగు తొండంలోకి దూరుతుంది. ఎందుకంటే ఏనుగుని ఇబ్బంది పెడదాం అని. కానీ ఏనుగు తట్టుకోలేక ఆ తొండాన్ని ఒక రాయికేసి టకా టకా అని కొట్టడంతో పాము చనిపోతుంది. ఆ దెబ్బలు తాళలేక ఏనుగు కూడా చనిపోతుంది. అలాగే అక్కడ ఉన్న సాలీడు కూడా చనిపోవడంతో ఆ ముగ్గురికి కూడా శివుడు కైలాస ప్రాప్తిని ఇస్తాడు. ఈ విధంగా మూడు కూడా శివుని పూజించిన ప్రదేశం కాబట్టి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. సువర్ణముఖి నదీ తీరాన వెలిసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగం. లింగానికి ఎదురుగా ఉన్న దీపం లింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడుతుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీగా చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబగారు అంబత్రయాలలో ఒకరు. శివలింగం ఇక్కడ వర్తులాకారం వలె కాక చతురస్రాకారంగా ఉంటుంది. స్థల పురాణం ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అంటే తిన్నడనమాట, వేశ్యాకన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసిన దూర్జటి వంటి వారి కథలు ఈ పుణ్యక్షేత్రములలో పెనవేసుకొని ఉన్నాయి. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చినాడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారడం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తిని ప్రసాదించాడు. ఈ దేవాలయం చాలా పెద్దది. పైకప్పుపై రంగులతో చిత్రించిన అనేక చిత్రాలతో కూడుకుని ఉన్నాయి. మణికుండేశ్వరాఖ్య అనే మందిరం కూడా ఉంది. కాశీ క్షేత్రంలో వలె ఇక్కడ చనిపోయిన వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి మోక్షం ఇచ్చునని భక్తుల నమ్మకం. దేవాలయ ప్రాంతాలలోనే పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంది. దేవాలయానికి సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వర రాజగోపురం సింహద్వారం దక్షిణాభిముఖం. ఈ శ్రీకాళహస్తీశ్వరుని పేరు మీద దూర్జటి ఒక శతకం కూడా రాశాడు.
ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ చదివే తానే విద్యాభ్యాసంబునర్చకరి చంచే మంత్రమూహించే బోధావిర్భవ విధానముల్ చదువులటయ్య కావు మీ పాద సంసేవా శక్తి ఏకాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఆది శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం కూడా స్థాపించారు. ఈ క్షేత్రానికి గల ఇతర నామాలు దక్షిణ కైలాసమనియు, సత్య మహాభాస్కర క్షేత్రమనియు, సద్యుమోక్తి క్షేత్రమనియు, శివానందక నిలయమనియు పేర్కొనడం జరిగింది. మహాశివరాత్రి నాడు బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఒకసారి బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆర్పలేకపోయిన శివజ్యోతి నేటికి అఖండంలాగా ప్రజ్వరిల్లుతుంది. పంచభూత లింగాలలో వాయులింగం శ్రీకాళహస్తిలో ఉన్నది. ఇక్కడ పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక. వాయువు కంటికి కనిపించదు కనుక వాయువుకు సంకేతంగా గర్భగుడిలో శివజ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం. గర్భగుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి వీలు లేదు. అయితే బ్రిటిష్ వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢనమ్మకంగా రుజువు చేయాలన్న ఉద్దేశంతో ఆలయం తలుపులన్నీ మూసివేస్తే గాలి అంటే ఆక్సిజన్ అందక శివజ్యోతి ఆరిపోతుందని చెప్పారు. అలా చేయడం ధర్మం కాదని ఎంత వారించినా అధికారం మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేశారు. అంటే శివుడు ఇక్కడ వాయు రూపము అంటే ఏంటంటే అక్కడ వెలిగించిన దీపం ఉంటుంది కదా, ఆ దీపం శివుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా కదులుతూ ఉంటుందట. శివాలయంలో ఉన్న దీపం 24 గంటలు గడిచిన గర్భగుడిలోని శివజ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వరిల్లుతూనే ఉన్నది. అలా పరీక్షించిన బ్రిటిష్ అధికారి శరీర భాగాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ, ఒంట్లోని వేడి తగ్గిపోతూ, ఊపిరి అందడం కష్టమయ్యింది. అప్పుడు స్వామివారి మహిమ వల్లే అని ఇలా జరిగింది అని తన తప్పు తెలుసుకొని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యేక పూజలు చేయమని అర్చకులకు మనవి చేశాడు. తనని ఆలయంలోకి తీసుకువెళ్ళమని చెప్పి అక్కడ స్వామివారిని సేవించగా సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడు. అదేవిధంగా ఇక్కడ ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. అలాగే ఎలాంటి గ్రహణ సమయంలో అయినా గుడిని తెరిచే ఉంచుతారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్ళీ మళ్ళీ సందర్శించడానికి ఉత్సాహం చూపిస్తారు. తిరుమల నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ వసతి గృహాలు మరియు ఉచిత భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల నుంచి ప్రతి 5 నిమిషాలకి ఒక బస్సు ఉంటుంది, బస్సు సౌకర్యం ఉంటుంది. కాబట్టి తిరుపతి వెళ్ళిన ప్రతి వారు శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని రాగలరు.